హాయ్ వీస్, వెల్కమ్ టు వినీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో గోరింటాకు హెయిర్ ప్యాక్ గురించి చెప్తానండి. అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి అనేది. సో ఇలా సమ్మర్ చాలా కష్టంగా ఉందని గోరింటాకు దొరకడం నేను ఎలాగోలా కలెక్ట్ చేశాను. సో మీకోసం ఇది షేర్ చేస్తున్నాను అండి. సో ఇలా గోరింటాకు తెచ్చుకొని ఆకులన్నీ కట్ చేసుకోండి. పుల్లలు పెట్టకుండా మిక్స్ అవ్వదండి, అందులో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఓపిక ఆకులన్నీ ఇలా తీసేసుకొని కడిగేసుకొని ఇలా పుల్ల పెరుగు తీసుకోండి. 2 or 3 daysది. ఇలా కడిగిన తర్వాత మిక్సీ పట్టుకోండి. చాలా మిక్సీలో వేసేసి పెరుగు వేసేయండి. పుల్ల పెరుగు, పుల్ల మజ్జిగైనా పర్లేదండి. సో దయచేసి ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే పెట్టుకొని రాదండి. అలా పట్టుకోండి, మెత్తగా అవ్వాలండి, ఎందుకంటే పెట్టుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. చూడండి ఎంత పేస్ట్ అయిపోయిందో, చాలా మెత్తగా అయిపోయింది, సరిపోతుంది ఇంకా. సో అదే బౌల్లోకి సర్వ్ చేసుకొని, మోస్ట్లీ ప్లాస్టిక్ బౌల్స్ ప్రిపేర్ చేయండి. సో నేను పెరుగు ఉందని అందులో వేసాను. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 1/2 hour ముందు. సో పెట్టుకునేప్పుడు చల్లగా ఉంటుందండి. సో వీడియోలో చెప్తున్నాను అండి, హాయ్ నమస్కారం అని. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ హెడ్ బాత్ చేసిన హెయిర్కే పెట్టుకోండి. ఈరోజు హెడ్ బాత్ చేసామంటే నెక్స్ట్ డే అలా పెట్టుకున్నట్టు ప్లాన్ చేసుకోండి. సమ్మర్ కదా, చాలా చల్లగా ఉంటుందండి. సో సమ్మర్ హెయిర్ ప్యాక్ అండి ఇది, గోరింటాకు. సో ఇలా ఒక క్లాత్ వేసుకోండి, గోరింటాకు కనపడని క్లాత్, లేకపోతే డ్రెస్ పాడవుతుందండి. చిక్కు తీసి పెట్టుకోండి, అప్పుడే పట్టేసుకుంటుందండి. బాగా చిక్కు తీసుకోండి. సో మన జుట్టుని బట్టి మనము ఆకులు తీసుకోవాలండి. రెడీ చేస్తాను. అలా పెట్టేసుకోండి. ఫస్ట్ సెంటర్లో పెట్టేసుకోండి. సో పెట్టుకునేది కూడా రావాలండి. సో ఎలా అంటే అలా పట్టేస్తే మనకు రిజల్ట్ ఉండదు. సో అలా ఫస్ట్ సెంటర్లో పెట్టేసేయండి. మళ్ళీ సెంటర్లో పెట్టుకోండి. చూడండి నా జుట్టు ఎంత షైనింగ్ ఉందో. లాస్ట్ వీడియోలలో గోరింటాకు అండ్ మెంతి పిండి అండ్ గోరింటాకు కాంబినేషన్ వీడియో కూడా చేశానండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ విజిట్ మోర్ వీడియోస్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ హనుమాన్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సో ప్లీజ్ విజిట్ అండ్ మోర్. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది, ప్లీజ్ హిట్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. సో నా వీడియోలలో ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇలా ఒక 1 side అంతా ఫినిష్ చేయండి. ఇలా 1 side అంతా ఫినిష్ చేయండి. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది జుట్టుకు పెట్టాలి, మాడుకు పెట్టాలని. జుట్టుకు పెట్టుకుంటే నల్లగా అవుతుంది, తెల్లగా ఉన్న హెయిర్ అండ్ దృఢంగా వస్తుంది. అండ్ ఈవెన్ మాడుకు పెట్టుకుంటే కూల్ అవుతుందండి మొత్తం బాడీ. సో అలా ఒక సైడ్ ఫినిష్ చేయండి. ఇలా చాలా ఓపిక ఉండాలండి ఇవన్నీ పెట్టుకోవాలంటే మనము. సో రిజల్ట్ కూడా బాగా వస్తుందండి. ఇదంతా న్యాచురల్, మనకు న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి. చాలా పట్టేసుకోండి మాడుకు జుట్టు. అలా అంతా ఒక 1 side ఫినిష్ చేయండి. నేను మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తానండి, అవసరం ఉన్నప్పుడు వాయిస్ ఇస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో అండి. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అవసరం లేదని తెలియని వాళ్ళకండి. ఇవన్నీ కూడా నాకు ఏం తెలియదండి, మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు చెప్పేవండి ఇవి. అండ్ ఈవెన్ నేను గూగుల్లో ఈవెన్ యూట్యూబ్లో నేను యాక్టివ్గా ఉంటానండి వీటివి. సో మీ అందరికి షేర్ చేస్తాను. అందరికీ గూగుల్ చూసి యూట్యూబ్ చూసి నేర్చుకోరు కదండి. సో తెలిసిన వాళ్ళు అవసరం లేదండి, ఎవరి వాళ్ళుగా ఫాలో అవ్వచ్చు. బట్ తెలియని వాళ్ళకండి ఇవన్నీ. అయినా గోరింటాకు అనేది న్యాచురల్ కదా, ఇది ఎప్పటి నుంచో మన పాతకాలం నుంచి పెట్టుకుంటారండి. సో నేను పైనుంచి ఏం దిగి రాలేదండి, గూగుల్ సెర్చ్ అండ్ యూట్యూబ్ అండ్ ఎక్కడైనా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి అలా ఫాలో అవుతూ ఉంటానండి. సో అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, నచ్చిన వాళ్ళు సజెషన్ చేయొచ్చండి. సో అందరికి యూజ్ఫుల్ వీడియోనే చేశాను నేను. సో అలా పెట్టేసుకోండి, అలా చేతులు అలా అనుకోండి, అంతా అవ్వని చోట అవుతుందండి. సో 1 side ఫినిష్ అయింది కదా, ఇప్పుడు 2nd side అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకోవాలండి. చాలా మంచిదండి. ఈవెన్ మనం కాళ్ళకు అరికాలు మంటగా ఉంటాయి కదా, అప్పుడు మనం పెట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా అనిపించినప్పుడు.
సో ఈవెన్ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఏమైనా గోర్లకు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ఆ ఇన్ఫెక్షన్ కూడా చాలా తగ్గుతుందండి. సో మొత్తానికి వేడి తగ్గిస్తుందండి, ఒంట్లో వేడి అంతా గోరింటాకు. మన జుట్టుకైతే నలుపు తగ్గుతుంది. ఇలా మనము ఓపిక్గా ఉంటే మంత్లీ 2 times కానీ వీక్లీ వన్స్ కానీ అలా అప్లై చేసుకున్నాం అనుకో, సో మన జుట్టులో ఉన్న తెల్ల హెయిర్ నల్లగా అయిపోతుందండి కంప్లీట్గా కొన్ని మంత్స్కు. సో నేను చూశాను రిజల్ట్. సో డెలివరీ అయిన వాళ్ళు యూజ్ చేయకండి. సో ప్లీజ్ డాక్టర్ కన్సల్టెంట్తో ఇది యూజ్ చేయండి. అట్లీస్ట్ 6 months గ్యాప్ ఉండాలండి డెలివరీ అయిన వాళ్ళకు. సో చిన్నపిల్లలకు పెట్టకండి. సో అలా అంతా పట్టేసుకోండి. సో చేతులు ఏదైనా మనకు ఫంక్షన్స్ ఏదైనా ఇబ్బంది కనిపించినా చేతులు గ్లౌజులు వేసుకొని పెట్టుకోవచ్చు అండి, ఎర్రగా అవ్వకుండా. ఎర్రగా అయితే అవుతుందండి. సో మనం ఇంగ్రీడియంట్స్ వేసి గోరింటాకు మిక్స్ చేసి చేతికి పెట్టుకున్నంత ఎర్రగా ఏం అవ్వదు. సో అట్లీస్ట్ 1 day ఉంటుంది ఆ రిజల్ట్. సో ఏదైనా గ్లౌజులు యూజ్ చేసుకొని పెట్టేసుకోండి. సో అది కూడా ఇంపార్టెంట్ కదా. సో చల్లగా ఉందండి, ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటుంటే చాలా బాగుంది నాకైతే. సో ఇది మార్నింగ్ చేశానండి వీడియో. సో ఈవినింగ్ చాలా కూల్గా ఉందండి సమ్మర్లో. సో ఈరోజు ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి నేను. అట్లీస్ట్ ఎప్పుడో ఇంకా 1 or 2 days గ్యాప్ ఉంటుందండి. సో ఈరోజు చేయడం, ఈవినింగ్ పెట్టేసేయడం అండి. సో అలా అనుకోండి జుట్టును. చాలా చల్లగా ఉందండి. సో అదండి. సో చాలా మంచిది ఇది, హెయిర్ దృఢంగా అవుతుంది. హెయిర్ స్కాల్ప్ క్లీనింగ్, మెయిన్ వేడి తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి కాళ్ళకి ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు. సో ఈవెన్ మన కీళ్ళ నొప్పులను మోకాల దగ్గర పెట్టుకోవచ్చు అండి ఆకు. ఈవెన్ ఇది ఆకులు నానబెట్టే రసం ఉంటుంది కదా, అది కూడా మంచిదే అండి. మనం అవన్నీ చేయలేము, పండ్లకు మంచిదే అండి ఆ వాటర్ ఆకు మింగితే, బట్ అవన్నీ మనం చేయలేములేండి. సో హెయిర్ ప్యాక్ వరకు ఓకే అండి. సో చేసేవాళ్ళు చేస్తారు. సో అలా పెట్టేసుకోండి. మొత్తం జుట్టు కూడా పెట్టేసేయండి. ఈవెన్ స్ప్లిట్స్ కూడా కింద జుట్టు కింద వరకు పెట్టేసేయండి. సో ఈ వీడియోలో ఫార్వర్డ్ చేస్తానండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మొత్తం స్కాల్ప్, జుట్టు, కింద హెయిర్, లాంగ్ హెయిర్ మొత్తం చివరి వరకు పెట్టేసేయండి. సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అదండి రిజల్ట్ వచ్చేది. మనకు వీక్లీ 1 time అయినా పెట్టుకోవచ్చు, మంత్లీ 2 times అయినా పెట్టుకోవచ్చు, మంత్లీ 1 time అయినా పెట్టుకోవచ్చు. సో అందరికీ దొరకదు కదా న్యాచురల్గా. సో విలేజ్లో ఉండరు, దొరుకుతుందండి, అందరికీ దొరకదు. సో లేని వాళ్ళు ఇది ఎప్పుడైనా మనం ఎండబెట్టుకొని పొడి చేసుకొని అలా అయినా పెట్టుకోవచ్చండి. మన గోరింటాకు ఉంటుంది కదండి, ఈవెన్ కొబ్బరి నూనెలో నానబెట్టుకొని అయినా మనం ఆయిల్ వేసుకుని పెట్టచ్చు. అండ్ గోరింటాకు ఆయిల్ కూడా రెడీ చేసుకోవచ్చు, అది కూడా త్వరలోనే వీడియోస్ చేస్తానులేండి. సో ఇలా ఎలా పెట్టేసుకోవాలంటే మనం ఫార్వర్డ్ చేస్తానండి. అంతా ఫార్వర్డ్ చేశాను, చూసేయండి ఆ వీడియో మొత్తం. సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. చలో బాయ్. అంతా పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఫినిషింగ్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఫినిషింగ్ టచ్ బాగా ఇవ్వండి. కొంతసేపు ఫినిషింగ్ టచ్ మీన్స్ పైన అప్లై చేయడం, ఎందుకంటే ఆరిపోతుందండి. సో హెయిర్ కవర్ యూజ్ చేయొచ్చు, హెయిర్ కవర్ పెట్టేసుకోండి. హెయిర్ కవర్ లేకపోతే నార్మల్ కవర్ అయినా అలా పెట్టేసుకోండి. 1 or 2 hours చాలండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. షాంపూ మటుకు అప్లై చేయకండి. ఈరోజు అదే చెప్పాను కదా, హెడ్ బాత్ హెయిర్కి అప్లై చేసాము. ఈరోజు ఊరికే వాటర్తో కడిగేసుకోండి. హెడ్ బాత్ చేయండి కానీ షాంపూ అప్లై చేయకండి, సబ్బు ఏది పెట్టకండి. సో నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసి, ఆయిల్ పెట్టిన హెయిర్కు హెడ్ బాత్ చేయండి, షాంపూ అప్లై చేయండి. సో 1 or 2 days ఉన్నా ఏం కాదు, బట్ మన దురదగా ఉంటుంది కదా. సో ఈరోజు మనం హెయిర్కు పెట్టిన తర్వాత బాగా కడిగేసుకొని ఆ రోజు అంతా నెక్స్ట్ డే ఆయిల్ పెట్టించుకొని తర్వాత షాంపూ పెట్టేసేయండి. లేకపోతే నెక్స్ట్ డే మనం డైరెక్ట్ ఆయిల్ పెట్టుకుని స్నానం చేసినప్పుడు షాంపూ యూజ్ చేయొచ్చండి. సో కంపల్సరీ అది ఫాలో అవ్వండి. సో 1 day ఉంటే మనకు అంతా పట్టేసుకుంటే రిజల్ట్ వస్తుంది. సో
సో ఫినిషింగ్ టచ్ మాట అలా అప్లై చేస్తే ఆరాదండి. చూడండి మా అమ్మాయి అద్దం ముందర పెట్టుకుంటే అద్దం కావాలంటుంది. చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మాయి ఏదో చేస్తుందని ఫీలింగు. సో అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి. సో ఇంట్లోనే ఉంటే హెయిర్ కవర్ అవసరం లేదండి, అది ఆరేటప్పుడు చల్లగా ఉంటుంది, ఏదో గింతలుగా ఉంటుంది, ఏం భయపడదు. సో వేడంతా తగ్గుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందండి. ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి. సో అయిపోయిందండి. సో ఇప్పుడు చేతులు కడిగేసుకోండి. మా ఫేస్ మీద అప్లై చేసాం కదా ఎర్రగా అవుతుందని అనుకోండి, ఏం కాదండి ఎర్రగా. ఓన్లీ చేతులు. మా అమ్మాయి చూడండి నేను ఏదో చేస్తున్నాను, ఏదో కష్టపడుతుంది చెప్పాలి ట్రై చేస్తుంది. చూడండి ఎలా పెట్టేసిందో, ఏదో కష్టపడుతున్నానని. సో అంతే అండి. సో మీకు ఫేసెస్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి. చిన్నపిల్లలకైతే పెట్టకండి. సో అలా ఉంది. చూడ అయిపోయిందండి. సో చలో బాయ్. సో ప్లీజ్ ఫాలో ద ఛానల్. కవర్ చేసిన రోజు ఆకు పెట్టిన తర్వాత అంతా ఆకు రాలుతుందండి, ఏం కాదు. సో వైట్ క్లాత్ యూజ్ చేయకండి, కలర్ క్లాత్ యూజ్ చేసుకొని తల కట్టేసుకోండి. సో అది మనం షాంపూ కడిగేసిన తర్వాత వెళ్ళిపోతుంది, డోంట్ వరీ.